Morning, my dear multi-billionaires. Happy Money Morning, multi-billionaire. Happy Money Morning, my dear multimillionaires. Happy morning, my dear multi-million. Happy Money Morning, multi. Happy Happy morning, Money my dear multi-billionaires. Happy morning, my dear multimillionaires. Happy Money Morning, my dear multi-billionaire. Happy Money Morning, my dear multi-billionaires. Yes, Happy Money Morning, multi-billionaire. Happy morning, multi-billionaires. Happy Money Morning. Happy కదా రియల్లీ Happy. Happy. చాలా హ్యాపీగా ఉన్నాం కదా Happy Monday morning, my dear హ్యాపీ మనీ మార్నింగ్ multi-billionaire. అందరి ఫేస్ లో యాక్టివ్నెస్ తెలుస్తుంది. మేము రెడీగా ఉన్నాం. చూసారా అసలు 4:35కే రెడీగా ఉన్నాం మనం రిసీవ్ చేసుకోవడానికి. గ్రేట్ కదా. మేడం లింక్ ఓల్డ్ డేట్ తోదైనా యాక్సెస్ అవుతుందా అండి? ఏ డేట్ ఆ డేటేనండి? మీకు లింక్ వస్తుంది కదా డైలీ. అంటే ఇప్పుడు నిన్న డేట్ లింక్ చేస్తే యాక్సెస్ అవ్వలేదు. ఇవాళ డేట్ తోనే అయింది కదా. యాక్సెస్ అయ్యింది. బట్ ఏంటంటే వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు, అది చూడలేదు. ఓకే ఓకే. ఓల్డ్ డేట్ అవ్వదు కదండి, యాక్సెస్ అవ్వదు కదా. ఏ రోజు లింక్ ఆ రోజు పంపిస్తున్నారు. ఒకవేళ ట్రై చేయండి, నో ప్రాబ్లం. అయితే ఒక రోజు మీకు లింక్ పంపించలేదంటే ఓల్డ్ లింక్ తో యాక్సెస్ అవ్వట్లేదండి. ఓకే. ఓకే, యాక్చువల్లీ నైటే పంపించేస్తున్నారు. అదేలేండి. కొంచెం లేట్ అయితే మార్నింగ్. ఓకే. ఒక్క రోజు కాదు కదా, ఇది కొంచెం ప్రాసెస్ కదా, కొంచెం అటు ఇటు. ఓకే. ఎస్, హ్యాపీగా ఉన్నాం కదా. హ్యాపీగా ఇంకా ఉండడానికి, ఇంకా మన మనీ కనెక్షన్ ని పెంచుకోవడానికి, సంతోషం, సమృద్ధి, సంపద, ఐశ్వర్యాలని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం మనం. గ్రేట్ కదా. ఒప్పునొప్పునొక్కి నిన్న చెప్పిన పాయింట్స్ రాసుకున్నారా? ఓకే. డబ్బుని కాపాడుకోవాలి, మెయిన్ టార్గెట్. ఈ రోజుల్లో చాలా ఆశలు మన వైపు చూపిస్తూ మన దగ్గర ఉన్న డబ్బుని లాగేయడానికి అసలు ఎంత బీభత్సంగా చూస్తున్నారంటే అంతగా. దానికి కొంత ఎగ్జాంపుల్ తీసుకుంటే, కౌన్ బనేగా కరోడ్పతిలో ₹1,00,00,000 సంపాదించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఐడియా ఉందా? ఓకే. అతను దాదాపు ఒక 1 or 2 years లో మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసాడు. ఎందుకని వచ్చేసాడు? తన దగ్గర డబ్బు ఉందని చాలా మంది తన దగ్గరికి వెళ్ళడం, తన్ని హైప్ ఇచ్చేసేయడం, చాలా మీటింగ్స్ కి పిలవడం, డొనేషన్స్ అడగడం. అట్లా ఇచ్చే ₹1,00,00,000 వాళ్ళ దగ్గరికి రాదు. ట్యాక్సెస్ రూపంలో కొంత పోతుంది, రిమైనింగ్ అమౌంట్ వస్తుంది. వచ్చిన అమౌంట్ ని ఈ జనాలందరూ, కొన్ని కమ్యూనిటీ వాళ్ళు వెళ్తారు, కొన్ని చారిటబుల్ వాళ్ళు వెళ్తారు, వీళ్ళు చాలా మంది వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ని, అతని దగ్గర ఉన్న అమౌంట్ అయిపోయే అంతవరకు అతని మీద దాడి చేస్తూనే ఉన్నారు. అది ఏ రకంగా అంటే, నువ్వు గొప్పవాడివి, నువ్వు చాలా అది ఇది అని చెప్పి తీసుకెళ్ళటం, మా చారిటీకి ఏమన్నా ఇస్తారా, నీకు ఫ్రీగానే వచ్చినాయి కదా అన్నట్లుగా కొంత బిహేవ్ చేయడం. నేనే కోటీశ్వరుని అయిపోయానని మనలో కూడా కొన్ని బటర్ఫ్లైస్ అలా ఎగిరిపోయి మనం కూడా డబ్బుని ఇచ్చేసేయడం. అట్లా మనకి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తే అక్కడ
కౌన్ బనేగా కరోడ్పతిలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయగలిగాడు. ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు కదా. అట్లాగే చాలా ఎఫర్ట్స్ పెట్టబట్టే మనకి ఏదైనా ఒక మనీ వస్తుంది. వచ్చిన మనీని కాపాడుకోవడం తెలియకపోవడం వల్ల చాలా త్వరగా పోగొట్టుకుంటున్నాము. ఏదైనా కానీ మన దగ్గర ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన డబ్బుని మనం కాపాడుకోవడం చేయాలి. దానికోసం అసలు వ్యర్థమైన వ్యక్తులు మీ దగ్గరికి రాకుండా మీరు హోపోనోపోనోలో పెట్టండి. అనవసరమైనవి, వ్యర్థమైనవి వాళ్ళని బాగు చేయడానికి అలాంటి అంటే అట్రాక్ట్ చేయొద్దు అటువంటి వాళ్ళని. ఎవరో ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇస్తా ఉన్నారు. వాళ్ళని చూసి నేను అలాగే వెళ్ళాలి అని అట్రాక్ట్ చేస్తే అంటే ఒకవైపు మంచిగా ఉంటది, మరొక వైపు నెగటివ్ వైబ్స్ కూడా వస్తాయి. అంత పాజిటివే జరగదు కదా. అట్లా అంటే నేను అట్రాక్ట్ చేసేది మంచిదాన్ని మాత్రమే అట్రాక్ట్ చేయాలి. నా దగ్గరికి అంతా మంచే వస్తుంది. నా డబ్బుని కాపాడుకోవడం నాకు తెలుసు. డబ్బు ఇప్పటి వరకు వ్యర్థంగా ఖర్చు చేసిన వాళ్ళు ఉంటారు. అంటే డబ్బుని ఎక్కడికి పంపిస్తున్నామో తెలియకుండా. వాటిని హోపోనోపోనోలో పెట్టండి EFT టెక్నిక్ ద్వారా. అంటే నోటి మాటల చేత కలిగే దెబ్బలు మనకి తగలకూడదు. ఒక వ్యక్తి స్వార్థం వల్ల కలిగే నష్టము మన దగ్గరికి రాకూడదు. కొంతమంది కొంత అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేయండి అంటారు. ఒక 3 లక్షలు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీ డబ్బుని ఒక కొన్ని రోజుల్లో ఒక 20 రోజులకో, 30 రోజులకో, నెల రోజులకో లేకపోతే ఒక 100 రోజులకో అని చెప్పేసి మీకు మనీ ఇచ్చేస్తాము. ఇంత మొత్తంలో ఇస్తూ ఉంటాము. 100 రోజుల తర్వాత వచ్చే మొత్తం అమౌంట్ మీకు లాభమే. జస్ట్ ఈ ఈ రోజుల్లో మీకు మనీ వచ్చేస్తది మీ డబ్బు మీకు అని చెప్తే ఓకే. మన డబ్బు మనకు వచ్చేస్తది అన్న ఆశతో పెడతాం అక్కడ. ఇలాంటి వాళ్ళు లాభం పొందిన వాళ్ళని చూస్తాం కూడా. ఎవరిని చూస్తామంటే ఈ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్‌లో ఉంటారు చూడండి. ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. ఫస్ట్ 10 ప్లేసెస్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి పొందుద్ది. ఎందుకంటే తన కింద వచ్చే వాళ్ళందరి అమౌంట్ తీసి వాళ్ళకి ఇస్తారనమాట. ఎప్పుడైతే ఈ సైకిల్ పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ వెళ్ళిపోతదో ఈ డబ్బంతా బల్క్‌గా తీసుకొని ఎస్కేప్ అయిపోతారు. అదే బోర్డు తిప్పేస్తారంటారు. చాలా కంపెనీలు, చాలా బ్యాంకులు అంటే నాట్ ట్రస్టెడ్ అనమాట. అవన్నీ ట్రస్ట్ చేసేవి కాదు. మనిషిలో ఉన్న అత్యాశకి అంటే ఇంకా వస్తది నాకు, ఇంకా అంటే ఇది చాలదు, ఇంకా కావాలి అనే ఫీలింగ్‌కి మనిషికి ఇలాంటి వాళ్ళు వాళ్ళని క్యాచ్ చేసి లాగేస్తా ఉంటారు. నేను తప్పనను. కానీ మన డబ్బుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది గదా. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ట్రస్టెడ్ వాటిలోనే ఇన్వెస్ట్ చేయండి. డబ్బుని ఎవ్వరు ఎవరికీ ఫ్రీగా ఇవ్వరు. మనం ఇస్తామా మన కష్టాన్ని? ఇవ్వం కదా. నాకు ఈ మధ్య ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్న క్రమంలో కొంతమంది మెసేజ్ పెడతా ఉంటారు. మేడం నాకు ఒక ₹1,00,000 కావాలి అడ్జస్ట్ చేయండి. నాకు 2,00,000 కావాలి అడ్జస్ట్ చేయండి. నేనెందుకు ఇస్తాను? చెప్పండి ఎందుకు ఇస్తాను నేనసలు? ఇస్తానా? వాళ్ళు నాకు తెలిసి నా వల్ల అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో ఐడెంటిఫై అయ్యి వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే నాలో ఉన్న గుణం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? వాళ్ళ బిజినెస్ ఏంటి? ఆ బిజినెస్ మీద వాళ్ళకెంత అవగాహన ఉంది? అవన్నీ తెలుసుకొని అవసరమైతే ఇవ్వాలి. నా కనెక్షన్ వాళ్ళ కనెక్షన్‌కి బావుంది అనిపిస్తే ఇస్తా. లేకపోతే నా డబ్బును కాపాడుకోవడం నాకు తెలుసు. నా డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. కొంతమంది ఉంటారు ఇన్సూరెన్స్ పే చేస్తారు పాపం. వాళ్ళ ఫ్యామిలీలో ఏదో జరుగుతది. వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తది లక్షల్లో. ఇన్సూరెన్స్ వచ్చిన దగ్గర నుంచి చుట్టాలందరూ వాళ్ళ చుట్టూ చేరి ఈ డబ్బుని అక్కడ ఇన్వెస్ట్ చెయ్యి, ఇక్కడ ఇన్వెస్ట్ చెయ్యి. లేకపోతే మేము ఇల్లు కట్టుకుంటున్నాం. మా పిల్లోడి పెళ్లి నువ్వేం చేస్తావు చెప్పు? నీకైతే చక్కగా మేము వడ్డీ తీసుకొచ్చి ఇస్తాము. నీకు అసలు వడ్డీ వస్తది. సేఫ్టీగా ఉంటదని 100 చెప్పి తీసుకుంటారు పాపం. ఆ తర్వాత వాళ్ళల్లో ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో.
మీ డబ్బుని మీరు ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా పెంచుకుంటూ వెళ్ళినా చాలు. డబ్బులు లక్షలు రాకపోయినా ఇప్పుడు ద్రవ్యోల్బణం ఒక సంవత్సరానికి ఇంకొక సంవత్సరానికి 3 to 5% పెరుగుతుంది. అంటే ఈరోజు 100 రూపాయల వాల్యూని వచ్చే సంవత్సరానికి 105 రూపాయలకి కొనాలి మనం. మీరు ఈ రేంజ్ లో పెంచుకుంటూ వెళ్ళినా మీ డబ్బు మీ దగ్గర సేఫ్ గా ఉంటది. జాగ్రత్త. అసలు మీరు మీ మైండ్ కి, మీ సబ్ కాన్షియస్ మైండ్ కి, మీ ఆలోచనలకి చెప్పండి, నా డబ్బు ఎక్కడికి వెళ్తుంది, నా సంపాదన ఎక్కడికి వెళ్తుంది. ఆ నిఘా ఉంచండి. డబ్బుని మాత్రం వ్యర్థంగా ఖర్చు చేయొద్దు. ఎవ్వరు డబ్బుని మనకి ఫ్రీగా ఇవ్వరు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఎన్ని స్కీమ్లు వచ్చినా మొత్తం స్కామ్స్ అయిపోతున్నాయి లాస్ట్కి వచ్చేసరికి. దాంట్లో మనమే కాకుండా మనకి వచ్చినాయి అని చెప్పి మనం పెట్టుబడి పెట్టించేది ఎవరితో? మనకి ఇష్టమైన వాళ్ళతో. మళ్ళీ ఇదంతా చైన్ లింక్ కదా. మనం పెట్టడమే కాకుండా ఇంకొక ముగ్గురిని జాయిన్ చేయండి అన్నట్లు ఇంకో ముగ్గురిని జాయిన్ చేస్తున్నాం. మళ్ళీ ఏదో ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు, నువ్వు ఇంకొక ముగ్గురికి చెప్పు, వాళ్ళు ఇంకో ముగ్గురికి, ఒక్కొక్కళ్ళు ముగ్గురికి, అట్లా చైన్ లింక్ చేసేసి మోసపోవడానికి మనమే మార్గాలు ఎదుర్కొంటున్నట్లున్నాం. అంటే డబ్బు ఇలా వస్తుంది అని మనం అట్రాక్ట్ చేస్తున్నాము, అంతే కదా. మనం అట్రాక్ట్ చేయబట్టే కదా. ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే మన డబ్బుని కాపాడుకునే మార్గాన్ని మాత్రం అట్రాక్ట్ చేద్దాం. మన డబ్బుని అభివృద్ధి చేసే మార్గాన్ని మాత్రం అట్రాక్ట్ చేద్దాం. ఓకే. మన డబ్బుని కేరింగ్ గా, అఫెక్షనేట్ గా, మన పిల్లలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో అంత జాగ్రత్తగా చూసుకుందాం. ఓకే. ఒక సంకల్పం తీసుకోండి, ఇది నా బిడ్డ నా డబ్బుతో సమానం. నాకున్న ప్రతిదీ అంతే. అవును కదా. మనకున్న ఫ్యామిలీ రిలేషన్స్ అంతే, మన ఆరోగ్యం అంతే, మన ఉద్యోగం, మనకి జీవనోపాధి అదే కదా. ప్రతి దాన్ని మనం అంటే కాపాడుకుంటూ ఉండాలి నిత్యం. అందుకని మన దగ్గరికి అట్రాక్ట్ చేసేది మంచిదాన్ని అట్రాక్ట్ చేద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తావో అదే నీ దగ్గరికి వస్తూ ఉంది. నువ్వు నీ గురించి నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు కాదు. నువ్వు రోజు మొత్తం దేని గురించి ఆలోచిస్తున్నావో, నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అదే నువ్వు. నేను చాలా బాగా ఆలోచిస్తాను, నేను చాలా తెలివైన దాన్ని, నేను చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ని. ఇలా నన్ను నేను అనుకుంటే అది నేను కాదు. నేను చేసే ఆలోచనలు కైండ్ హార్టెడ్ గా ఉన్నాయా? నేను చేసే ఆలోచనలు బాగుపడే విధంగా ఉన్నాయా? నేను చేసే ఆలోచనలు పొదుపు చేసే విధంగా ఉన్నాయా? నేను చేసే ఆలోచనలు ఇన్వెస్ట్ చేసే విధంగా ఉన్నాయా? అంటే నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నేను పాజిటివ్ థాట్స్ చేస్తే పాజిటివ్ అట్రాక్ట్ చేస్తాను, నెగిటివ్ థాట్స్ చేస్తే నెగిటివ్ అట్రాక్ట్ చేస్తాను. నేను డబ్బు సింపుల్ గా ఈ విధంగా పెరుగుతుంది, ఇలాంటివి నాకు దగ్గర చాలా మంది చెప్తూ ఉన్నారు, అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అనే థాట్ మనలో ఉంటే దాన్ని అట్రాక్ట్ చేస్తాం. కానీ ఆలోచిస్తూనే లోపల ఇంకొక భయం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 days బ్యాక్ మాకు ప్రతిరోజు కూరగాయలు ఒక ఆంటీ తీసుకొస్తారు. కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు మన క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను బయటకు వెళ్తేలాగా ఆంటీ కనిపించారు. అక్కడ మిర్చి బజ్జీ ఉంటాయి కదా, బజ్జీ మిర్చి ఉంటాయి కదా, అవి కనిపించినాయి. నాకు యాక్చువల్గా బజ్జీ మిర్చి అంటే చాలా ఇష్టం. వాటిని చూడగానే బయట తినాలి అంటే ఆయిల్, అవేవో సోడా ఉప్పు అన్ని వేసేసి చేస్తున్నారు, బాగుండట్లేదు, సరే ఇంట్లో చేపిద్దాంలే అన్నట్లుగా ఆంటీకి చెప్పాను బజ్జీ మిర్చి తెమ్మని. పైకి వచ్చి లక్ష్మికి కూడా చెప్పాను, లక్ష్మి ఈరోజు రేపొద్దున ఆంటీ బజ్జీ మిర్చి తీసుకొస్తానన్నారు, తీసుకో అని చెప్పాను అని చెప్పాను. కానీ లోపల ఒక ఆలోచన, తీసుకొస్తే తింటాను బాగా, రోజుకి అంటే వేస్తే చక్కగా బాగున్నాయని 1-2 తిని ఊరుకోకుండా ఒక 10-15 అట్లా మంచిగా లాగించేసి, నేను ఫుడ్డీనే, అసలు తినకుండా ఏముండు, నాకు ఇష్టమైనవన్నీ తింటాను, చక్కగా తినేస్తాను. కానీ ఈ జర్నీస్, క్లాసులు, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ కొంచెం పొట్ట
అప్సెట్ అయిందంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను. బయటికి కావాలని చెప్తున్నాను, కానీ లోపల వచ్చేసరికి ఆలోచిస్తూ ఉన్నా. ఇంట్లో కూడా అన్నాను ఏదో సందర్భంలో, లంచ్ చేసే టైంలోను, డిన్నర్ చేసే టైంలోను, రేపు ఆంటీ మిర్చి బజ్జీలు వేస్తానని అన్నారు. బజ్జీ మిర్చి వేస్తానని చెప్పారు. రేపు బజ్జీలు వేసుకోవచ్చు అని చెప్పేసి అంటే, వాళ్ళు విచిత్రంగా నా వైపు చూసి, అంటే దీని గురించి ఎందుకు ఇట్లా చెప్తుంది, ఇంత హైలైట్ చేద్దని చెప్పి విచిత్రంగా చూసి, సరేలే వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నారు. వచ్చిన తర్వాత రెడీగా నీ చేతిలో ఉన్నప్పుడు అప్పుడు వేసుకుని తిందాము అని చెప్పేసి అని అన్నారు. నిన్న మళ్ళీ ఆంటీ కనిపిస్తే ఆంటీని అడిగాను, ఆంటీ తీసుకొచ్చారంటే, అయ్యో తీసుకురాలేదమ్మా మార్కెట్ లో బాగాలేవు అన్నారు. అంటే ఇక్కడ నన్ను ఆలోచించేది, నా లోపల ఆలోచించేది చూడండి. బయటికి నేను మాట అంటున్నాను, లోపల నా పరిస్థితి ఏంటి? దాన్ని నేను రిజెక్ట్ చేసేస్తూనే ఉన్నా. ఏదో కావాలని అనిపించినప్పటికీ బయటికి, లోపల మాత్రం నాకు అంత మనస్ఫూర్తిగా లేదు. బాగా తినాలి, అంటే అంత ఎఫెక్షనేట్ గా నేను దాన్ని కోరుకోవట్లేదు, అంత గాఢంగా కోరుకోవట్లేదు. తింటే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నా నేను. ఇంత సందిగ్ధంలో ఉండి మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. నిజమే కదా చెప్పండి? మేబీ నాకున్న కనెక్షన్ కి నేను వద్దు రిజెక్ట్ చేశాను కాబట్టి అది రిజెక్ట్ అయిపోయింది. లేకపోతే ఆవిడ తీసుకొస్తానని నాకు ఎప్పుడు తీసుకురాకుండా లేదు. నేను రిజెక్ట్ చేస్తున్నా కాబట్టి మార్కెట్ లో కూడా ఆవిడకి మంచిగా అనిపించలేదు. ఆవిడ కళ్ళకి అది బాగున్నా బాగోపోయినా మంచిగా అనిపించినా తీసుకోలేదు. అంటే మనం లోపల ఎలా ఉన్నాము అనేది, ఏది అట్రాక్ట్ చేస్తున్నాము బయటకు అంటున్నాము, లోపల రిజెక్ట్ చేస్తున్నాము. బయటికి అట్రాక్ట్ చేస్తున్నాం, నోటితో అట్రాక్ట్ చేస్తున్నాము, థాట్స్ రూపంలో రిజెక్ట్ చేస్తున్నాము. ఇలాంటి రిజెక్ట్ చేస్తూనే మనం కొన్ని పనులు చేస్తాము. అప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో మన డబ్బుని మనం కాపాడుకోవడం, ఈ రోజు మొత్తం కూడా డబ్బుని కాపాడుకునే దాని మీద మీరు చేయండి. ఓకే, మన డబ్బుని మనం కాపాడుకోవాలి, ఖచ్చితంగా కాపాడుకోవాలి. సంపాదించిన ప్రతి పని అయితే అందరం చేస్తూనే ఉంటాం, ఎంతో కొంత రూపాయి సంపాదిస్తూనే ఉంటాం. కానీ సంపాదించిన దాన్ని కాపాడుకోవడం మనకి తెలియాలి. దీని మీద ఇప్పటి వరకు కాపాడుకోలేకపోయాము అని హొబొనొబొనలో పెట్టండి. మన తప్పుని మనం ఒప్పుకుంటూ, సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. ఒకవేళ కాపాడుకోలేకపోయినప్పటికీ కూడా మన అవసరాలన్నీ తీర్చడానికి మళ్ళీ డబ్బు మన దగ్గరికి వస్తూనే ఉంది. ఆ ఎఫెక్షన్ తీసుకోండి. ఓకే, సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. ఓకే, ఈఎఫ్టీకి వచ్చేసరికి అక్కడున్న బ్లాకేజెస్, ఇప్పుడు నేను ఏదైతే బ్లాకేజ్ చెప్పానో కావాలని ఉంటుంది, బట్ అక్కడ ఆ భయం ఏంటి, నా లోపల ఏదైతే భయం ఉందో అది ఫియరే కదా. నా హెల్త్ ఏదైనా అప్సెట్ అవుతుందేమో అనే ఫియర్ నాకు. ఆ ఫియర్ ని క్లియర్ చేయండి. ఓకే, చక్కగా తినొచ్చు, 2-3 తినొచ్చు హ్యాపీగా. అలా ఇన్ని తినేస్తే ఇబ్బంది ఎవరికైనా, అంతే కదా. అలాగే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెంగా ట్రై చేయడంలో తప్పు లేదు. దాని మీద మనకి అవగాహన వచ్చి గ్రిప్ వచ్చేంత వరకు అది మనం నష్టంని భరించే విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఒక ఇన్ కేసు నష్టం వచ్చినా భరించే విధంగా ఉండాలి. లాభాలే అన్నిట్లో లాభాలే వస్తాయా అంటే మేబీ జెఫ్ బేజోస్ కి కూడా, అమెజాన్ ఎంత బాగా రన్ అవుతుంది ఇప్పుడు అమెజాన్, జెఫ్ బేజోస్, ఆయన కూడా చాలా విషయాల్లో నష్టాలను ఎదురు చూస్తూనే లాభాల్లోకి వచ్చారు. ఆయన గురించి చెప్తాను నేను అవకాశం ఉన్నప్పుడు. ఓకే, ప్రజెంట్ అయితే హోపనోపోనో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. Sorry, Mani. Please forgive me. Thank you, Mani. Love you, Mani. Sorry, Mani. Please forgive me. Thank you, Mani. Love you, Mani.
నా డబ్బుని కాపాడుకునే విషయంలో నేను నిర్లక్ష్య ధోరణిని కలిగి ఉన్నాను. నన్ను క్షమించుమని. నా డబ్బుని కాపాడుకోవడంలో నేను ఇప్పటి వరకు చూపించిన నిర్లక్ష్య వైఖరికి నన్ను క్షమించుమని. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను ఇప్పుడు నా డబ్బుని కాపాడుకోవాలి అనే దృఢమైన సంకల్పాన్ని తీసుకున్నాను. ఇక నుంచి నా చేతి నుంచి, నా ఆలోచన నుంచి వెళ్ళే ప్రతి ఆలోచనని నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను. నా డబ్బుని వ్యర్థపరిచే వాటిని నేను ఆకర్షించడాన్ని వదిలేస్తున్నాను. ఇప్పటి నుంచి నా డబ్బుని కాపాడగలిగి నా డబ్బుని ఇన్వెస్ట్ అంటే మంచి ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసే వాటిని మాత్రమే ఆకర్షిస్తాను. అత్యాశకు వెళ్ళి నిన్ను అనవసరమైన వ్యర్థమైన ప్లేస్లకి పంపించి నీతో నాకున్న కనెక్షన్ ని పాడు చేసుకోను. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ. నేను ఎన్ని రకాలుగా వ్యర్థంగా నేను ఉపయోగించినప్పటికీ ఆలోచన రాహిత్యంతో నీ యొక్క విలువను తగ్గించే ప్లేస్ కి, నీవు నా నుంచి దూరం అయ్యే ప్లేస్ కి నేను నిన్ను పంపించినప్పటికీ కూడా నాకు అవసరం ఉన్న ప్రతి సమయంలో నీవు నా దగ్గరికి వచ్చి నన్ను కాపాడుతూనే ఉన్నావు. నువ్వు నన్ను రక్షిస్తూనే ఉన్నావు. నా ప్రతి అవసరాన్ని తీరుస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ మనీ. నీ మీద నాకున్న నిగూఢమైన ప్రేమని నేను తెలుసుకున్నాను. ఇప్పటి వరకు నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నేనే నిన్ను తోసివేశాను. నన్ను క్షమించమని. ఇప్పటి నుంచి నీవు సంతోషంగా ఉండే ప్లేస్ కి, నువ్వు అభివృద్ధి చెందే ప్లేస్ కి, నువ్వు నిత్యము నీ విలువని పెంచుకునే ప్లేస్ కి మాత్రమే నేను నిన్ను పంపిస్తాను. లవ్ యూ మనీ. ఈ కనెక్షన్ అద్భుతంగా మీలో వచ్చేటట్లు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎన్నిసార్లు చేస్తారో, రోజుకి 7 సార్లు వరకు చేసుకోవచ్చు. 7 అనేది ఒక సంపూర్ణమైన నెంబర్ గా కొన్ని రిలీజియన్స్ లో నమ్ముతారు. 7 టైమ్స్ వరకు చేసుకోండి. మీకు టైం దొరికినప్పుడు అలా చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. సారీ మనీ. డబ్బు సంపాదించడం, డబ్బుని కాపాడుకోవడం, డబ్బుని పొదుపు చేయడం, డబ్బుని పెట్టుబడులు పెట్టడం, ఇలా డబ్బుని ఎక్కడైతే పెంచుతామో ఉపయోగకరంగా ఉండే ప్రతి దాని మీద మీ ఆలోచనని ఆకర్షించండి. ఈ ఆలోచనల ద్వారా మంచిని ఆకర్షించండి. డబ్బు విలువ పెరిగే పరిస్థితిని, డబ్బు విలువ పెంచుకోగలిగే విధంగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ.
లవ్ యూ మనీ. ఎలాంటి వ్యర్థమైన లింక్స్ నా దగ్గరికి రాకుండా వాటిని నేను తిరస్కరిస్తున్నాను. నా డబ్బుని వ్యర్థంగా తీసుకువెళ్ళడానికి చూసే ప్రతి వ్యక్తిని నేను తిరస్కరిస్తున్నాను. నా డబ్బు ఎక్కడైతే పెరుగుతుందో, ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందో అలాంటి పరిస్థితిని మాత్రమే నేను ఆకర్షిస్తున్నాను. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. 100% కనెక్షన్ తీసుకోండి ఈ కాపాడుకోవడానికి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. Love you money, thank you money. Love you money, thank you. Love you money, thank you money. Love you money. Love you money. Love you money, thank you money. ఓకే, వాటర్ తీసుకోండి. EFT రాసుకోండి. మనీని కాపాడుకునే విషయం మీద రాసుకోండి. మీరు రోజు రెగ్యులర్ గా రాసేవి రాయండి. ఏమన్నా ఉంటే మీకు మనీని కాపాడుకునే విషయాన్ని రాయండి.
ఈ మీకు అంటే బైబిల్ మీద ట్రస్ట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ బైబిల్లో ఒక మంచి వర్డ్ ఉంటుంది. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యులు కూర్చుండు చోటున కూర్చుండక, దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి ఒక సామెతలోనో కీర్తనలోనో ఒక క్వైట్ ఉంటది. మనం కూడా ఎందుకు అది అప్లై చేయకూడదు అంటే దుష్టులు ఆలోచన చొప్పున మనం నడవకూడదు. ఓకే, వాళ్ళ మైండ్ లో ఆ దుష్ట ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ ఆలోచన చొప్పున మనం నడవకూడదు. అది మనం ఒక పాయింట్ గా పెట్టుకోవచ్చు కదా. ఓకే, ఇష్టం అనిపించిన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అండి, రాసుకో. మీ గమ్యాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఆ గమ్యానికి వెళ్ళే దారిలో ఉన్న అడ్డంకులన్నిటిని క్లియర్ చేస్తూ వెళ్ళండి. మనకి సందిగ్ధ స్థితి అంటే ఏదైనా ఒక విషయంలో కన్ఫ్యూషన్ కానీ వాయిదా వేసే పద్ధతి కానీ ఉంది అంటే అది మన భయానికి ఒక ఫెర్టిలైజర్ గా పనిచేస్తూ ఉంటది. ఈ 2 లక్షణాలు మనలో కనిపించాయి అంటే అసలు మూలం ఏంటి, భయం ఏంటి అనేది చూడండి. కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు, పోస్ట్ పోన్ ధోరణ ఉన్నప్పుడు మనం భయంలో ఉన్నట్లు లెక్క. ఆ భయం ఏంటి అనే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. భయాన్ని పోగొట్టడానికి మీరు చేయాల్సిన ప్రయత్నం చేయండి. దాన్నే యాక్షన్ అంటాం. మనస్సులో ఏర్పడిన ఒక చిన్న వ్యతిరేకమైన భావన అది పెరిగి 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 పెద్దదయ్యి వటవృక్షంలాగా రాక్షస రూపం పొందేంత వరకు వెయిట్ చేయకుండా చిన్న మొక్కగా ఉన్నప్పుడే పీకి పారేయండి. ₹1 ఒక చోట పెట్టారు, అది నెగిటివ్ అవుతుంది, ఆపేయండి. ఈ మధ్య ఒక భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఫోన్లో లింక్లు వస్తున్నాయి. అయ్యో, ఆ లింక్ని క్లిక్ చేస్తున్నారు. మీరు 10,000 పంపించండి, మీకు ₹1,00,000 పంపిస్తాం మేమని చెప్తున్నారు. ఆ 10,000 పంపించిన తర్వాత ఇంకొంచెం మేబీ అప్పుడు ఫస్ట్ పంపిస్తారు. తర్వాత మీరు 20,000 పంపించండి, మేము 40,000 పంపిస్తామని చెప్తారు. అట్లా 2,00,000 పంపిస్తామని చెప్తారు. అలా వాళ్ళ డబ్బుని కొంచెం వాళ్ళకి నమ్మకం కుదిరేదాకా చేసి తర్వాత 2,00,000 పంపించండి అంటారు. వీళ్ళేదో కష్టపడి పంపిస్తారు. ఆ డబ్బులు రావాలంటే ఇంకో 2,00,000 పంపించండి అంటారు. అట్లా పెంచుకుంటూ పోయి దాదాపు ఆ డబ్బులు అంటే ఆగిపోయిన స్ట్రక్ అయిన డబ్బుల కోసం ఇంకా కొంత డబ్బులు పెడుతూ 10,00,000, 15,00,000 పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఎప్పటికో రియలైజ్ అయ్యి సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్తారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతూ ఉంటది. వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళని చాలా ఇబ్బంది అవుతుంది. సో అలాంటి లింక్స్ కన్నిటికి దూరంగా ఉండండి. గవర్నమెంట్ అప్రూవ్‌వి చాలా ఉన్నాయి. మీరు డబ్బు సంపాదించాలి అంటే.
మంచి వాటిని అట్రాక్ట్ చేయండి. మన లైఫ్లో జరిగేది ఏదైనా మనం అట్రాక్ట్ చేస్తేనే వస్తుంది కాబట్టి మంచి వాటిని మాత్రమే అట్రాక్ట్ చేయండి. Yes. వేళ్ళ చివర్లతో ట్యాపింగ్ చేయండి. వేళ్ళు కొనల భాగంతో ట్యాప్ చేయండి. అక్యూపంక్చర్ లా ఉండాలండి. ఆ నీడిల్ మనకి ఎలా అయితే ప్రెస్ చేస్తుందో అక్యూపంక్చర్ లో అలాంటి ప్రెస్సింగ్ కావాలి మనకి. ఎస్. క్లియర్ చేసేయండి. వ్యర్థంగా ఇప్పటి వరకు అట్రాక్ట్ చేస్తున్న ప్రతిదాన్ని క్లియర్ చేసేయండి. మీలోని ఏ లెవెల్లో ఉందో అది 0 వరకు తీసుకొచ్చండి నెగటివ్స్ అన్ని. మీకు ఒక ఆలోచన చేస్తున్నప్పుడు వచ్చిన నెగటివ్స్ అని 0 వరకు తీసుకురావడానికి ట్రై చేయండి. ఇప్పుడు శూన్యం ఉంటుంది. ఆ శూన్యంలోనికి యూనివర్స్ మంచిదంతా ఫిల్ చేయమని అక్కడి నుంచి మళ్ళీ పాజిటివ్తో బిల్డ్ చేయండి. ఇప్పటికే ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నవారు పెట్టుబడి పెట్టేటప్పుడు డబ్బు ఇచ్చేటప్పుడు మీరు పెట్టుకున్న ఆ ఎమోషన్ని క్లియర్ చేయండి. ఇప్పుడు ఆ వ్యక్తి మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ ని క్లియర్ చేయండి. ఆ డబ్బు నా దగ్గరికి తిరిగి వస్తుందా రాదా అనే కన్ఫ్యూషన్ ని భయాన్ని క్లియర్ చేయండి. చాలా మంది రోజులో కనీసం ఒక 4 కాల్స్ ఇవే వస్తున్నాయి ఇప్పట్లో. ప్రతి ఒక్కరు కూడా డబ్బుని కాపాడుకునే కనెక్షన్ ని కలిగి ఉండాలి. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ. థ్యాంక్ యూ మనీ. ఒక మనిషి ప్రవర్తన బాధ కలిగించే విధంగా ఉన్నప్పుడు దాన్ని మీరు అతని ప్రవర్తనగా తీసుకోండి, కానీ మీరు యాక్సెప్ట్ చేయొద్దు. ఒక్కటే భావాన్ని ఏర్పరచుకోండి, ఆ మనిషి చాలా మంచివాడేమో, అతని పరిస్థితితో అలా మాట్లాడుతున్నాడు,
అంటే మనుషులందరూ మంచివాళ్ళే. వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళు అనుభవించిన కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళలో అలాంటి ఉంటాయి. సరైనోడు మూవీ అనుకుంటా. అదే కదా అల్లు అర్జునును ఆది విలన్ క్యారెక్టర్ ఉంటుంది. దాంట్లో సాయి కుమార్ గారికిను ఆదికి జరిగే కన్వర్జేషన్ లో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. నాతో మీకు వచ్చిన వైరం ధనుష్ దాంట్లో పేరు కూడా. నాతో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని అడుగుతాడు ఆది. అంటే ఇబ్బంది నీతో కాదు నీ ఆలోచనతో అంటాడు. ఇబ్బంది నీతో కాదు నీ ఆలోచనతో. పంట పొలాల్ని ఏదో ఫ్యాక్టరీ కోసం అని చెప్పి అక్కడ అంటే ఆ మూవీ యొక్క కాన్సెప్ట్ అది. పంట పొలాల్ని నువ్వు వీటి కోసం ఉపయోగించడం కరెక్ట్ కాదు. బీడు భూములు చాలా ఉన్నాయి, కొండలు గుట్టలు చాలా ఉన్నాయి. అలాంటి వాటన్నిటిని ఉపయోగించుకుంటే పండే భూమిని పండడానికి ఉపయోగించవచ్చు. నీ ఆలోచనలో ఉన్నది. ఆలోచనతోనే నాకు ప్రాబ్లం కానీ నీతో ప్రాబ్లం కాదు. మనం కూడా ఆ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకున్నాం. ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచనలే తప్ప వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళేమో. ఆ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకుందాం. అప్పుడు మనకి కోపం ఉండదు, ఆవేశం ఉండదు. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూస్తాం మనం. ఓకే. ఈఎఫ్టీ అయిపోయిన వాళ్ళు మెడిటేషన్ కి కూర్చోండి. వాటర్ తీసుకుని మెడిటేషన్ కి కూర్చోండి. మనకి నోటి నుంచి రిలీజ్ చేసేటప్పుడు క్లోజప్ యాడ్ లో వస్తుంది కదా అని, అట్లా వస్తుంది కదా, అట్లా ట్రై చేయండి. అంటే మీరు నోటి నుంచి అట్లా రిలీజ్ చేయండి. ఓకే. హ అని శబ్దం రావాలి, గాలి ద్వారా రావాలి, నోటి ద్వారా కాదు. వీడియోస్ ఆన్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోండి. మీరు ఎలా చేస్తున్నారనే దాని మీద గైడెన్స్ ఇస్తాను. నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి నేను మెడిటేషన్ లో కూర్చోలేను. ఓకే. రిలాక్స్. మెడిటేషన్ లో బేసిక్ రూల్స్, బాడీ పోస్టర్, చూపు, దృష్టి, శ్వాస, బేసిక్ లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ మూడింటి మీద.
రిలాక్స్, రిలాక్స్. నా మాటల్ని ఫాలో అవుతూ రిలాక్స్ అవ్వండి. మీ కనుబొమ్మ ఐబ్రోస్ ని రిలాక్స్ చేయండి. మీ ఫోర్ హెడ్ ని రిలాక్స్ చేయండి. నుదురు, మీ దవడ కండరాన్ని రిలాక్స్ చేయండి. మీ తల భాగాన్ని రిలాక్స్ చేయండి. మీ మెడ భాగాన్ని రిలాక్స్ చేయండి. మీ షోల్డర్ భాగాన్ని రిలాక్స్ చేయండి. మీ చేతుల్ని రిలాక్స్ చేయండి. మీ చెస్ట్ ని రిలాక్స్ చేయండి. మీ పొట్ట భాగాన్ని రిలాక్స్ చేయండి. పక్కటి ముక్కల్ని రిలాక్స్ చేయండి. మీ వెన్నుపూసను రిలాక్స్ చేయండి. రిలాక్స్. మీ నడుము భాగాన్ని రిలాక్స్ చేయండి. హిప్పుని, థైస్ ని, నీ, యాంకిల్, లెగ్స్, ఫింగర్స్ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. కానీ స్మైల్ తో ఉండండి. చక్కగా శాంతంగా ఉన్నారు. నేను ప్రశాంతంగా ఉన్నాను. ప్రశాంతంగా ఉన్నాను. ఈ సృష్టిలోని గొప్ప ప్రశాంతతని నేను అనుభవిస్తున్నాను. నేను ప్రశాంతంగా ఉన్నాను. ఈ సృష్టిలో ఉన్న గొప్ప ప్రశాంతతని నేను అనుభవిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు నమ్మే దైవం ఏ దైవం అయితే ఆ దైవం యొక్క సహాయ సహకారాలు అందించమని చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ సృష్టిలో ఉన్న ప్రశాంతతని, ఆనందాన్ని నాలో వెతుకుతూ నేను నాలోకి ప్రవేశిస్తున్నాను. ఈ సృష్టి యొక్క ఆనందపు రహస్యాన్ని నాకు తెలియచేయండి. మనం ఏం చేసినా ఆనందం కోసమే చేస్తాం కాబట్టి మనకి కావలసింది ఆనందము, సంతోషము అవే కావాలి. వాటి కోసం అన్వేషిస్తూ
నాలోకి నేను ప్రవేశిస్తున్నాను. వాటిని తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని, మార్గాన్ని నాకు సిద్ధపరచమని దేవుణ్ణి అడగండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ బాడీ ఎంత రిలాక్స్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. మీ ఆలోచనలు కూడా నిశ్చలం చేద్దాం. బాడీలో కదలికలు ఆగిపోయినాయి. ఫిజికల్గా మీరేం చేయట్లా, సైకిల్ అలా కంటిన్యూ అవుతూ ఉంది లోపల, కానీ మీరు నిశ్చలంగా కూర్చున్నారు. మీ ఆలోచనలు నిశ్చలం చేద్దాం. ఇప్పుడు శ్వాస ద్వారా, శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా ఊపిరితిత్తులు నిండా గాలి తీసుకోండి. టేక్ ఏ డీప్ బ్రీత్ అన్నప్పుడు నిదానంగా తీసుకోండి. అది ప్రాక్టీస్ చేయండి. నిదానంగా తీసుకోవడం, హోల్డ్ చేయడం, నిదానంగా వదలడం అలవాటు చేసుకోండి. టేక్ ఏ డీప్ బ్రీత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలీజ్ చేయండి. అంటూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Take a deep breath. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఆఖరిసారిగా చేసుకుందాం. టేక్ ఏ డీప్ బ్రీత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. కుబేర ముద్రలోకి వచ్చేయండి. చిటికెన వేలు, ఉంగరపు వేలుని అరచేతిలోకి నొక్కుతూ మిగిలిన 3 వేళ్ళని, బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలుని చివర్లని ఆనిస్తూ చేతులు ఆకాశం వైపుకి, అరచేతులు ఆకాశాన్ని చూసే విధంగా పెట్టి చేతుల్ని రిలాక్స్గా మీ థైస్ మీద పెట్టుకోండి. ప్రశాంతంగా ఉండండి. నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను ప్రశాంతంగా ఉన్నాను. ప్రశాంతతతో నిండుకుని ఉన్నాను. I am peaceful. I am peaceful. ఆ ప్రశాంతతని అనుభవించండి. మనం మన జీవితంలో కావలసిన ప్రతి ఒక్క ఏరియా ఇంపార్టెంట్ మనకి తెలుసు. డబ్బు, ఆరోగ్యం, రిలేషన్స్, వృత్తి, ఫైనాన్స్ అన్నీ మనకి తెలుసు. అవన్నీ ఇంపార్టెంట్.
ప్రతి దాని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. నాలోని అనంతమైన శక్తికి ప్రతి దాన్ని కాపాడుకునే సామర్థ్యం ఉన్నది. నేను గొప్ప శక్తిమంతుడను, గొప్ప శక్తిమంతురాలిని. ఎనర్జీ, శక్తి మీన్ ఎనర్జీ. నాకు డబ్బు సంపాదించడం తెలుసు. నాకు కావలసినంత డబ్బుని నేను సంపాదిస్తున్నాను. నా ఆలోచనలు పెరిగిన స్థాయికే నా యొక్క ఆదాయం పెరుగుతుంది అని నాకు తెలుసు. నా డబ్బుని నేను నిరంతరం కాపాడుకుంటూ చక్కని ప్లేస్కి, డబ్బు మరింత అభివృద్ధి జరిగే ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. డబ్బు ద్వారా డబ్బుని సంపాదించడం నాకు తెలుసు. నాలో నిగూఢంగా ఉన్న శక్తుల్ని ప్రేరేపిస్తున్నాను. ఆ అనంతమైన శక్తికి ప్రతి విషయము తెలుసు అని నాకు అర్థమయ్యింది. నేను అడిగితే కానీ వ్యక్తపరచదు అని నాకు అర్థమైంది. నేను నాలో అనంతంగా ఉన్న శక్తిని ప్రేరేపిస్తున్నాను. డబ్బుని సంపాదించే మార్గాలను అన్వేషించడానికి సహాయం అడుగుతున్నాను. డబ్బుని కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నాలోని అనంతమైన శక్తికి ప్రతి విషయము తెలుసు అని నాకు తెలుసు. నా డబ్బుని నిరంతరం అభివృద్ధి చెందే ప్లేస్కి నేను పంపిస్తున్నాను. డబ్బు ద్వారా డబ్బుని సంపాదించడం నాకు తెలుసు. నాలోని అనంతమైన శక్తికి ప్రతి విషయము తెలుసు. ఈ సృష్టి ఆరంభం నుంచి మధ్యలోనూ ఇప్పుడు ప్రతినిత్యము ఉనికిలో ఉన్నది ఆ శక్తి మాత్రమే. సృష్టి ఆరంభం నుంచి ఉన్న ప్రతి విషయము, ప్రతి మార్పు నాలో ఉన్న అనంతమైన శక్తికి తెలుసు. నేను వెళ్ళవలసిన ప్రతి మార్గాన్ని నిర్దేశిస్తూ నన్ను ముందుకు నడిపించే బాధ్యత తీసుకోమని నాలో ఉన్న అనంతమైన శక్తిని ప్రేరేపిస్తున్నాను. మీ రెండు కనుబొమ్మల మధ్య చక్కని వెలుతురుంది. గ్రేట్. చూడగలుగుతున్నారు. ఈరోజు మన చక్రాస్లో 3వ చక్రాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుందాము.
మొదటి చక్ర రూట్ చక్ర, రెండో చక్ర స్వాదిష్టాన చక్ర, మూడో చక్ర మణిపూర చక్ర. మణిపూర చక్ర అంటే మన యొక్క నాభి స్థానంలో వెన్నుపూసని ఆనుకుని ఉంటుంది. దీని యొక్క ఎలిమెంట్ అగ్ని, జఠరాగ్ని అంటారు. మన పొట్టలో మన తిన్న ప్రతిదాన్ని బర్న్ చేయడానికి అగ్ని అంటారు. అలా గుర్తుంచుకోండి, ఎలిమెంట్ అగ్ని. కలరు ఎల్లో కలర్ లో ఉంటుంది. ఎల్లో కలరు లేదా సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అగ్నిగోళంలో ఆ కలర్ ని విజువలైజ్ చేయండి. చక్రాన్ని కరెక్ట్ గా మీ యొక్క నాభికి వెనుక వైపు వెన్నుపూస దగ్గర చుట్టలు చుట్టలుగా చుట్టుకుని ఉన్న చక్రాన్ని విజువలైజ్ చేయండి. ఆ కాంతి రూపంలో ఉన్నట్లు, గోల్డెన్ ఎల్లో కలర్ లో ఉన్నట్లు విజువలైజ్ చేయండి. మనం ఈరోజు పలికే మంత్రము లేదా శబ్దము రమ్, RAM, రమ్ అనే శబ్దాన్ని ఉచ్చరిద్దాము. ప్రశాంతంగా ఉన్నారు, మనస్సు బాడీ ప్రశాంతంగా ఉంది. మీలో ఉన్న అద్భుతమైన చైతన్యం మీకు సహాయం చేయబోతుంది ఆ చక్రాన్ని మీరు యాక్టివ్ చేసుకోవడానికి. ఈ చక్రాన్ని యాక్టివ్ చేసుకుంటే మంచి అవగాహన వస్తుంది. సెల్ఫ్ ఎస్టీమ్, చాలా మందికి స్వీయ గౌరవం ఉండదు. ఎదుటి వ్యక్తుల్ని గౌరవిస్తారు కానీ వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటారు. కానీ ఎదుటి వ్యక్తికి మనం ఇంపార్టెన్స్ ఎట్లా ఇస్తున్నాము, మనకి మనం కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. వాళ్ళు విలువైన వాళ్ళు, ఎదుటి వాళ్ళు మనము అంతకంటే విలువైన వాళ్ళం అనే భావాన్ని ఏర్పరచుకోవాలి. శారీరకంగా వచ్చే సమస్యల్ని, అడ్రినల్, కిడ్నీలో వచ్చే ప్రాబ్లమ్స్ ని, వెన్నెముక కాలేయం ద్వారా కొన్ని రకాల బ్లాకేజెస్ వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వాటిని కూడా మనం క్లియర్ చేసుకుంటాము. మధుమేహం కానీ, ఆర్థరైటిస్ కానీ, పేగుపూతలు అంటారు, అలా రక్తపోటు, బీపీ, వాటికి సంబంధించిన వాటన్నిటిని ఈ చక్ర యాక్టివేట్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. నేను ఈ క్లాసులో కొంత సమాచారం దీని గురించి ఇస్తున్నాను. మనం వీటి చక్రాస్ కోసమే సపరేట్గా మళ్ళీ క్లాసులో కండక్ట్ చేసుకుందాము, వాటి మీద పూర్తి అవగాహన కోసం. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. ఉన్న పిరికితనం, నిరాశ భావం, తిరస్కరణ భయం, డెసిషన్స్ మేకింగ్ లో మీకున్న కన్ఫ్యూషన్స్, ఎదుటి వాళ్ళని మీరు జడ్జి చేయాలనే ఫీలింగ్, కోపం, వాళ్ళని శత్రువులుగా చూడడం, ఇలాంటివన్నీ ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్నంత మాత్రంలో పోతాయి. ఆ భయాలన్నీ పోయి, ఆ నెగిటివ్స్ అన్ని పోయి చక్కని ప్రశాంతతని, ఎనర్జీ ఫ్లోని తీసుకోగలుగుతారు. RAM, రమ్ అని మనం ఎప్పుడు ఆ మంత్రాన్ని చెబుతాం. శబ్దము లేదా మంత్రము ఏదైనా అనుకోవచ్చు. కుబేర ముద్రలోనే ఉండండి. RAM, రమ్. రామ్. రామ్. రామ్.
రా 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 I am rich. I am abundant. I am perfect. I am powerful. My business is going, expanding and thriving. నేను చేస్తున్న వ్యాపారము అభివృద్ధి చెందుతూ ఉంది, పెరుగుతూ ఉన్నది, విస్తరిస్తూ ఉన్నది. నేను అంటే దైవం యొక్క అంశ అని నాకు అర్థమైంది. నా ఆలోచనలే సృష్టి, నేను సృష్టించుకునే ప్రపంచం అని నాకు అర్థమైంది. నేను చేస్తున్న ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా నిత్యం నా ఆలోచన విధానాన్ని పెంచి పోషిస్తాను. నా ఆలోచనలని బ్యాంక్లో నేను చక్కటి ఆలోచనలే వేస్తాను. డిపాజిట్ చేసేవి మనీ డిపాజిట్ చేస్తుంటాను, కానీ అప్పుల్ని పెంచను. నా అకౌంట్లో నిరంతరము మనీ పెరిగే విధంగా సానుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉంటాను. నేను నా యొక్క అనంతమైన శక్తితో కనెక్ట్ అయ్యి ప్రతి విషయాన్ని సానుకూలంగా ఆలోచిస్తూ విజయ పదంలో ముందుకు వెళ్తున్నాను. I am creator. I am genius. I am perfect. I am powerful. I am powerful money magnet. Wherever I go, money comes to me. Money comes to me easily and effortlessly. నేను ఏ పని చేసినా దానిలో సక్సెస్ అవుతూ ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంట ధన ప్రవాహం వస్తూనే ఉంది. నాతో కూడా నిత్యము ధనం ప్రవహిస్తూనే ఉన్నది. నా బాడీలో రక్త ప్రసరణ జరిగినంత విధంగా నా జీవితంలో డబ్బు యొక్క ప్రవాహం కూడా ఉంది. నేను శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాను. ఫైనాన్షియల్గా నేను ఆరోగ్యంగా, నిత్యము మంచి ఆలోచనలు చేస్తూ మంచి వాటిని ఆకర్షిస్తూ నా జీవితం మంచితో నిండిపోయే విధంగా నేను నా జీవితాన్ని సృష్టించుకున్నాను. నాలో ఉన్న అనంతమైన శక్తిని ప్రేరేపించడం వల్ల అనంతమైన శక్తి యొక్క ప్రభావాన్ని
నేను నా చుట్టుపక్కల నా ఉద్యోగ వ్యాపారాల్లో ప్రభావం చూపిస్తూ ఉన్నది. నేను ఒక స్పెషల్ పర్సన్ అని అర్థం చేసుకున్నాను. అందరితో ఒకరిగా కాకుండా నన్ను స్పెషల్గా, ప్రతి వ్యక్తిని స్పెషల్గా సృష్టించాడు ఈ దేవుడు. దేవుని సృష్టి యొక్క కారణానికి తగ్గట్లు నేను ఈ లోకంలోకి వచ్చిన ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వర్తించడానికి కావలసిన జ్ఞానం నాలోనే ఉంది అని తెలుసుకుని నేను నాలోకి ప్రవహించడానికి అంతర్ముఖంగా వెళ్తున్నాను. యూనివర్స్ యొక్క గొప్ప శక్తిని తెలుసుకోగలిగాను. అనంతమైన ఆ శక్తి, ఆ దైవం యొక్క అంశను నేను, ఆ శక్తి నాలో ఉన్నది. నేను దానిని చూడగలిగిన రోజున, దానిని ప్రేరేపించగలిగిన రోజున సమస్తమును సాధ్యమే అని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ యూనివర్స్, love you God, love you money. I love myself, I love myself, I love my family, I love my family loves me. I love my society loves me. I love universe loves me. I love God loves me. Thank you God, thank you universe, thank you God, thank you universe, thank you God. చేతుల్ని రబ్ చేసుకుని ఆ వెచ్చదనాన్ని కంటి మీద పెట్టుకుని థ్యాంక్ యూ, లవ్ యూ చెప్తూ బాడీ మొత్తం స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ గాడ్, లవ్ యూ. మనీ తీసుకుని థ్యాంక్ యూ, లవ్ యూ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ. Love you. Love you. Thank you, love you, thank you, love you, please, love you. Thank you, love you. Thank you, love you. Love you. Love you. Thank you. Thank you so much. Thank you. Love you. Yes. Unmute చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకుంటే అందరూ విజిబుల్ అవుతారు ఎలా చేస్తున్నారని.
ఎస్. అందరు అన్మ్యూట్ చేసుకుని ఒక్కసారి మిమ్మల్ని మీ వెల్ విషయాన్ని మీకు మనీ ఇవ్వాల్సిన వాళ్ళని ఎవరి విషయంలో అయితే మీరు కొంత నెగిటివ్ ఎమోషన్ ని క్యారీ చేస్తున్నారు వాళ్ళని కూడా తలుచుకోండి, వాళ్ళకి కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వాళ్ళు బాగుండాలని మరీ మరీ కోరుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్, మీరు చేస్తున్న ఉద్యోగాన్ని, మీ వ్యాపారాన్ని, ఆ ప్లేస్ ని కూడా ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. బ్లెస్సింగ్స్ ఇవ్వండి, వాళ్ళు బాగుండాలి అనే బ్లెస్సింగ్స్, వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళ ప్రతి కోరిక నెరవేరాలని బ్లెస్సింగ్. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, విజయోస్తు, విజయోస్తు, విజయీ భవ. విజయీ భవ. మోర్ మనీ పవర్ టు ఆల్, మోర్ మనీ పవర్ టు ఆల్, మోర్ ఎనర్జీ పవర్ టు ఆల్, మోర్ ఎనర్జీ పవర్ టు ఆల్. బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోండి. నన్ను, నా కుటుంబాన్ని, నా సంపదను, సమృద్ధిని, నాలో ఉన్న చైతన్యాన్ని, ప్రతిదాన్ని దీవించి ఆశీర్వదించి నేను ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని కోరుకునే ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. ఎనర్జీ తీసుకున్నారా? తీసుకుంటాం. ఓకే, ఎస్, గ్రేట్ కదా, గ్రేట్ అనిపించేదా మీ ఎనర్జీ ఎలా ఫ్లో అవుతున్నట్లు? యూనివర్సల్ లాలో ఇప్పటికీ ఏం చెప్పుకున్నాం? అసెస్మెంట్ వచ్చేయాలి, మళ్ళీ బుక్ చూసేదాకా వెళ్ళకూడదు. టక్ 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 అండ్ వచ్చేయాలి. అందుకే రివిజన్ చేపించేది ప్రతిరోజు. ఫస్ట్ ఏంటి? The law of oneness. ఓకే, ద లా ఆఫ్ డివైన్ వన్నెస్. ఓకే, నెక్స్ట్ The law of vibration. ద లా ఆఫ్ వైబ్రేషన్. థర్డ్ వన్ The law of action. ద లా ఆఫ్ యాక్షన్. ఫోర్త్ వన్ The law of correspondence. Correspondence. ద లా ఆఫ్ కరెస్పాండెన్స్. ఫిఫ్త్ వన్ The law of cause and effect. ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సిక్స్త్ వన్ ది లా ఆఫ్ కాంపెన్సేషన్. నిన్న చెప్పుకున్నదండి కాంపెన్సేషన్. ఎస్. వాటన్నిటి మీద మీకు కొంత క్లారిటీ వచ్చేసింది. సిక్స్త్ వన్ చెప్పండి. అంటే 5, అంటే ఇప్పటికే టైం మనకి ఆల్మోస్ట్ 6:22 అయిపోయింది. 5 మళ్ళీ రేపు రివిజన్ లో చూద్దాము. ఓన్లీ కాంపెన్సేషన్ అంటే మీకు ఏం అర్థమైందో చెప్పండి. సెవెంత్ వన్ ఆల్రెడీ మనందరికి తెలిసింది కదా. మనం ఏదైతే విత్తనాన్ని నాటుతామో అదే మొక్కై మనకి ఫలితాన్ని ఇస్తుందండి. ఫ్రూట్స్ రూపంలో మనకి ఫలితాన్ని ఇస్తుంది అనేది అర్థమైందండి. ఆ విత్తనం అంటే ఏంటి? మన మైండ్ లో మంచి మంచి విత్తనాన్ని నాటితే మంచి ఫలితాలని మనం చూడగలుగుతాం. ఎస్, అంతేనండి. మనం ఏ ఆలోచన చేస్తూ ఉంటే ఆ రిజల్ట్సే వస్తాయి. మంచి పాజిటివ్ ఆలోచనని గనక మనం మైండ్ లోకి తెచ్చుకుంటే అది మంచి రూపంలో మనకి వస్తుందండి. అవి ఫ్రూట్స్ రూపంలో మనకి బయట ఎలాగొస్తాయి అంటే ఆ కాంపెన్సేషన్ రూపంలో మనకి ఎలా వస్తాయి అంటే అవకాశాల రూపంలో రావచ్చు, గిఫ్ట్ల రూపంలో రావచ్చు, ఇంకా ఏదైనా ప్రమోషన్ రూపంలో రావచ్చు. అంటే ఒక వ్యక్తి యొక్క సహాయ సహకారాలు యూనివర్స్ నుంచి ఏదో రకంగా వ్యక్తి ద్వారా వచ్చేటట్లు చేస్తుంది అనమాట. ఓకే, ఫ్రెండ్షిప్ రూపంలో రావచ్చు. మనకి ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా ముందుకు వెళ్ళవచ్చు. అట్లా అనమాట. అంటే అవకాశం ఏదో ఒక రూపంలో రావచ్చు. అంటే మనం వేసే సీడ్ ని బట్టి మనకి రిజల్ట్స్ వస్తాయి. ఆ వచ్చే రిజల్ట్స్ డిఫరెంట్ వేస్ లో నుంచి రావచ్చు. ఆ వస్తుంది అనేది ఒక నమ్మకం, నమ్మాల్సింది అనమాట. మనం మంచిదే వేస్తామో మంచిదే వస్తుంది అనేది. ఓకే,
Okay. Seventh one. Law of attraction. The law of attraction. అట్రాక్షన్ ద లా ఆఫ్ అట్రాక్షన్. Yes. 7 అనేది చాలా రిలీజియన్స్ లో ఫుల్ఫిల్మెంట్ అనే దానికి ఒక రీజన్ గా చూపిస్తారు 7. ఓకే, 7th వన్ వారానికి 7 రోజులు, అదొక ఫుల్ఫిల్మెంట్, అదొక సైకిల్ కంప్లీట్ అని. బాడీలో 7 చక్రాస్, అదొక ఫుల్ఫిల్మెంట్ కంప్లీట్ అని. అట్లా 7ని ఒక అద్భుతమైన పదంగా చూస్తారు. అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఆ ప్లేస్ లోనే ఉంది. అట్రాక్షన్ అంటే ఆకర్షించడం, అంతే కదా, అంతే కదా. అంతేనా? మనకి ప్రతిదాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మనకి కావలసిన దానిని ఆకర్షిస్తాము, మనకి వద్దు అనుకున్న దాన్ని కూడా ఆకర్షిస్తాము. అదేంటి కావాల్సిన దాన్ని ఆకర్షిస్తాము, వద్దు అనుకున్న దాన్ని ఎట్లా ఆకర్షిస్తాము అనే డౌట్ మనకు వస్తుంది కదా. మనం వద్దు అనుకుంటున్నాం కదా, ఎలా ఆకర్షిస్తాము అని. ఇక్కడ ఏం జరుగుతుందంటే వద్దు 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 అని ఆలోచిస్తూ ఒక విషయం గురించి ఉంటే ఆ వద్దు అన్నది ఏదైతే ఉందో అదే మన లైఫ్ లో కూర్చుంటది. యూనివర్స్ కి సబ్జెక్ట్ తీసుకుంటది. యూనివర్స్ తీసుకునేది కేవలం సబ్జెక్ట్ మాత్రమే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఈ ఫోన్ చూస్తుంటే నాకు ఒక టెన్షన్ వచ్చేస్తుందండి. అప్లోడ్ ఎవడు ఫోన్ చేస్తాడో అని భయం వచ్చేస్తుంది. నాకు అప్లోడ్ ఫోన్ చేయకూడదు, అప్లోడ్ ఫోన్ చేయకూడదు, నాకు అప్లోడ్ ఫోన్ చేయకూడదు. పద్దాకా ఇలాగే అనుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? అదే అట్రాక్ట్ అవుతుంది. అదే అట్రాక్ట్ అవుతుంది. అప్పులు వాళ్ళే ఫోన్ చేస్తారు లెగడం. ఒకవేళ వాడికి గుర్తు లేకపోయినా కానీ ఈ అట్రాక్షన్ వెళ్ళిపోతుంది. మనం దాని గురించి ఆలోచిస్తున్నాం కదా, వాడి దగ్గరికి వెళ్ళిపోయి అట్రాక్ట్ చేసుకుని మనమే ఫోన్ చేయించుకుంటాము. సరే వాడికి సమస్య ఉంది కదా, వాడి సమస్య గుర్తు రాకున్నట్టుంటది. సమస్య గుర్తుకొస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాను అనుకోవచ్చు కదా. అనుకుంటాడు కానీ పదే పదే ఇప్పుడు ఒక సమస్యలో కూరుకున్నప్పుడు ఆ టెన్షన్ అది రిపీట్ అయిపోతా ఉంటుంది. రిపీటెన్స్ ఏదైతే ఉంటుందో దానినే మనం ఆకర్షిస్తున్నాం మన దగ్గరికి. అప్పుల్ని మనకి ఈ ఫండమెంటల్ రూల్ ఒకటి తెలుసు. మరి ఆకర్షించేది మనీని ఆకర్షించవచ్చు కదా, ప్రాబ్లం క్లియర్ అవుతుంది కదా. మీరు అనేది అంతా కరెక్ట్. కానీ ఏంటంటే సమస్యలో ఉండోడికి అది వాడికి తెలుసా, పదే పదే అదే గుర్తొస్తుంటారు. ఆ టెన్షన్ ప్రతి ఒక్కరూ ఆ సమస్యని ఫేస్ చేసే వాళ్ళమే. అంటే ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటది. నేను ఈ సమస్యని క్లియర్ చేయగలను అనే వైబ్రేషన్ లోకి మీరు వెళ్ళినప్పుడు మీకు ఆ అప్పు బాధ పెట్టదు. ఆ అప్పుని క్లియర్ చేసుకునే మార్గాన్ని మీరు వెతుకుతారు. అప్పు ఒకటే కాదు, ఏదైనా మనం అదే ఏది ఆలోచన చేస్తే అది వస్తుంది అన్నప్పుడు సమస్య అప్పుదనే కాదు. నేను మొన్న మీతో మాట్లాడాను కదా, అటువంటివి కూడా ఉంటాయి కదా ఆఫీస్ లో ప్రాబ్లమ్స్. అదే మీకు ఒక పని జరగకపోతే జరిగిన ఆ పని అది బాధ పెట్టిన పని గురించే మనం నిత్యం ఆలోచిస్తూ ఉంటాము. ఆలోచిస్తుంటాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ అది ఏదైనా గొడవ అయినప్పుడు ఆ సరికి దానివల్ల అది మరింగా రెట్టింపు అయిపోతుంటుంది. ఓకే, ఇప్పుడు ఒక ఆలోచన చేద్దాము. ఆఫీస్ లో ఒక సిచ్యువేషన్ జరిగింది. మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక సిచ్యువేషన్ మనకి జరిగింది. ఒక చిన్న మాట, మీ పై ఆఫీసరే ఒక చిన్న మాట అన్నాడు మనల్ని. ఓకే, ఆ మాటని పై ఆఫీసర్ కదా మనల్ని ఒక మాట అన్నాడు, ఆయన ఏదో చిరాకులో ఉండి అది అతని వ్యక్తిగత ప్రవర్తన. నా వరకు నేను కరెక్ట్ గానే నా టైంని అటెంప్ట్ చేశాను, లేదు నా తప్పు ఉంది, దీనిలో నా తప్పు ఉంది కాబట్టి అన్నారు అని చెప్పి మనం రిసీవ్ చేసుకునే విధానం అలా ఉంది అంటే పదే 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 దాని గురించి ఆలోచించి దానికి రాక్షస బీజం వేయం. 2 రకాల ఆలోచనలు ఇక్కడ. మొదటిది, ఆ బాసుకున్న ప్రవర్తన ఆధారంగా తను తప్పుగా, అంటే తన యొక్క ఎమోషన్ ఎక్కడ తీర్చుకోవాలో తెలియక ఆ టైంకి నేను అక్కడికి వెళ్ళాను అన్నారు, అది అతని యొక్క ప్రవర్తన, నాది కాదు
అనే రియలైజేషన్ నాలో వచ్చింది. ఓకే. అప్పుడు నేను ఆ విషయం గురించి పట్టించుకోను, ఆలోచించాను. రెండో విషయం దీనిలో ఈ రోజు నేను ఆఫీస్‌కి లేట్‌గా వచ్చాను. పంపాల్సిన మెయిల్ టైంకి పంపించలేదు. ఇవ్వాల్సిన ఫైల్ టైంకి ఇవ్వకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది. ఈ గ్యాప్ వచ్చింది. కస్టమర్‌తో కొంత మాటలు పడాల్సొచ్చింది. ఇక్కడ రెప్యుటెన్స్ అనేది కొంత దెబ్బతింది అనేది మనకు అవగాహన వచ్చిందంటే, ఓకే. రేపటి నుంచి నా వల్ల కొంత మిస్టేక్ జరిగింది కాబట్టి అందుకే అరిసాడులే. నేను రేపటి నుంచి నేను కరెక్ట్ చేసుకుంటాను అనుకుంటే, అక్కడ కూడా కొంతవరకు దాన్ని మనం పదే పదే ఆలోచించాల్సిన అవసరం ఉండదు. 2 విషయాలు. కానీ అలా కాకుండా నేను చాలా కష్టపడి పనిచేస్తాను. 24/7 కష్టపడతాను. నేను ఆఫీస్ కోసమే టైం కేటాయిస్తున్నాను. నా ఫ్యామిలీ కంటే ఎక్కువ ఆఫీస్ కోసమే కేటాయిస్తున్నాను. అయినా ఒక్క పూట లేట్ అయ్యేసరికి నా బాస్ నన్ను అట్లా అరిచేయాలా? ఇతను ఇట్లా స్వార్థపరుడు అది ఇది అని మన మైండ్‌లోకి ఒక బీజం వస్తే, ఏ విధంగా దాన్ని పెంచుకొని పోషిస్తాం చెప్పండి? అసలు ఆయన ఎప్పుడో సరదాగా అన్న విషయాన్ని కూడా మళ్ళీ బయటికి తెచ్చుకొని, ఇక మన మైండ్ ఏం చేస్తదంటే, ఒకసారి కనుక ఈ విషయంలో నువ్వేమన్నా నాకు సహాయం చేయగలవా అని అడిగినట్లే మనం. ఒక విషయాన్ని గనక మనం అంటే ఆలోచిస్తున్నాము అంటే మన మైండ్‌కి ఈ విషయంలో నాకేమన్నా సహాయం చేయగలవా అని అడిగినట్లే. అదేం చేస్తదంటే, మనం నెగెటివ్ వేలో ఉంటే ఆ నెగెటివ్‌కి సంబంధించినయి మొత్తం తీసుకొస్తది. అలా మొత్తం లాక్కొస్తా ఉంటది. అవి పెరిగి ఆ నెగెటివ్‌నే పెరుగుతది. బాస్ నిన్ను పలానా టైంలో మీరిద్దరు కలిసి బయటికెళ్ళి టీ తాగడానికెళ్లారు కదా! అప్పుడు నిన్ను కావాలని దెప్పి పొడిచాడు. వాళ్ళందరి ముందు ఒక జోకేసాడు గదా! అది నిన్నే అన్నాడు. అంటే ప్రతిదాన్ని కూడా ఇలా చూపిస్తది. అదే ఒకవేళ మనం కొంచెం పాజిటివ్‌గా ఆలోచించి, ఓకే. ఈరోజు కొంత కారణం ఉండబట్టి అన్నాడు. కానీ వ్యక్తిగతంగా ఆ వ్యక్తి మంచి వ్యక్తే అని గనుక మనం ఫీల్ అయితే, ఓకే. ఈ ఈ విషయంలో ఇది నా మంచి కోసమే ఇక ముందు ఇలా జరగకుండా ఉండడం కోసం అని గనుక ఫీలింగ్ మనం తీసుకుంటే, అప్పుడు మన మైండ్ మనకేం చెప్తదంటే, ఈరోజు ఇలా జరిగింది కానీ, నువ్వు వారంలో 4 రోజులే వారంలో 2 రోజులే కరెక్ట్ టైంకొస్తావు. మిగిలిన 4 రోజులు ఆఫీస్‌కి కరెక్ట్ టైంకి రావు. అందరూ ఉండి వర్క్ చేస్తున్నా నువ్వు టైంకెళ్ళిపోతావు. బాస్ నిన్నేమి అనడు. అంటే ఇలాంటి కొన్ని ఆలోచనలొచ్చి ఒక పాజిటివ్ వైపు సో, మనం ఆలోచనలు ఏమేస్తామో అదే అట్రాక్ట్ అవుతది. ఇప్పుడు అప్పుల విషయానికొద్దాం. ఈ అప్పుంది. అప్పులోళ్ళు ఫోను చేయకూడదు. అప్పుల వాళ్ళు నాకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయన్నప్పుడు, మనం ఏం ఆలోచిస్తాం? ఈ అప్పును తీర్చడానికి ఇంకొక అప్పు చేయడానికి ఆలోచించి ఇంకొక అప్పుని అట్రాక్ట్ చేస్తాము. అదే నేను ఈ అప్పుని తీర్చేస్తున్నాను. 1 వీక్‌లో ఈ అప్పు క్లియర్ చేసేస్తాను. అతనికి నాకు మంచి సంబంధం ఉంది. నన్ను నమ్మి మనీ ఇచ్చాడు. తీర్చాల్సిన బాధ్యత నాది. నేను తీర్చేస్తున్నాను. నాకు రావాల్సిన అమౌంట్ వచ్చేస్తుంది. ఇలాంటి మైండ్‌ని బిల్డ్ చేసుకుంటే, మనం అప్పుని క్లియర్ చేస్తాము. వాళ్ళతో ఉన్న సంబంధ బాంధవ్యాలు కూడా మనకి మంచిగా ఉంటాయి. అంటే ఏమి అట్రాక్ట్ చేస్తున్నాం అనే దాని మీద ఒక అవగాహన కలిగి ఉండాలి మనం. ఓకే. ఓకేనా? లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ఉద్దేశం, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు, ఇతర విషయాల గురించి ఏమనుకుంటున్నావు అనేది కాదు ఇంపార్టెంట్. నువ్వు నిరంతరం దేని గురించి ఆలోచిస్తున్నావు, ఎలాంటి ఆలోచన చేస్తున్నావు, అవే నీ లైఫ్‌లోకి అట్రాక్ట్ అవుతాయి. మంచి గురించి ఆలోచిస్తే మంచి అట్రాక్ట్ అవుతుంది. చెడు గురించి ఆలోచిస్తే చెడు అట్రాక్ట్ అవుతది. మంచి బంధం గురించి ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం ఉంది. భర్తకి భార్య మీదో, భార్యకి భర్త మీదో చిన్న డౌట్ ఉంది. ఒక్క చిన్న ఆలోచన అసలు వాళ్ళు ఏం చేయకపోయినా కానీ 100 ఆలోచనలు సృష్టిస్తది. అప్పుడు అలాగా, ఇప్పుడు ఇలాగా మీ ఆయన అప్పుడు ఫోను తీయలేదు కదా! అప్పుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నావు? అంటే ఇలా పెంచి పోషిస్తా ఉంటదన్నమాట. పాపం ఆయన ఆఫీస్‌లో కూర్చొని బెదిరింపవడం ఫ్యామిలీ కోసం కష్టపడతా ఉంటాడు. కానీ ఆలోచనలనేవి ఇలా పెరిగిపోతాయి. ఇంటికొచ్చాక నువ్వేదేదో ఊహించుకుని నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటావు అంతే కదా! ఒక మనిషి యొక్క ఆలోచన విధానం
ఆ ఊహ పెరిగిపోయి దాన్ని అట్రాక్ట్ చేస్తాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అది దాని గురించి మళ్ళీ రోజువారీ క్లాసులో ఎంత కొంత లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వస్తూనే ఉంటది. అందుకనే మనం మాట్లాడే మాటలు, చేసే పనులు అన్నీ కూడా పాజిటివ్ వైపు ఉండండి. డబ్బుని మంచి ప్లేస్ కి వెళ్ళడానికి, సంపాదించడానికి అట్రాక్ట్ చేయండి. డబ్బుని కాపాడుకోవడానికి అట్రాక్ట్ చేయండి. డబ్బుని సేవ్ చేయడానికి అట్రాక్ట్ చేయండి. డబ్బుని పొదుపు చేయడానికి అట్రాక్ట్ చేయండి. అంటే డబ్బుని పెంచే విధానమే అట్రాక్ట్ చేయండి. మీకు ఇప్పుడు ఆల్రెడీ డబ్బుని పెంచాలి 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 అనే ఆలోచనలోనే ఉంటారు. ఈ క్లాస్ లో మీరు ఉండకపోయినా నేను పదే పదే చెప్తుంటాను కాబట్టి మీకు ఆ ఆలోచన వస్తూ ఉంటుంది. ఓకే, ఖర్చు చేయాలి ఖర్చు చేయాలి ఖర్చు చేయాలి, లెక్కలేసుకుండా ఖర్చు చేయడం, బడ్జెట్ లేకుండా ఖర్చు చేయడం, ఇలాంటివన్నీ వదిలేయాలి. ఓకే, క్లాసులో మనకి ఇంకా ఉన్నాయి కదా క్లాసులు, వాటిలో పూర్తిగా అవగాహన వస్తుంది. ఓకే, ఓకే డౌట్స్ మేడం ఉంటే